ఈరోజు మనం ఎక్స్పోనెంట్స్ సూత్రాలు పార్ట్ 2 గురించి నేర్చుకుందాము. ముందుగా పార్ట్ 1లో నేర్చుకున్న వాటిని ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఉదాహరణ, మనకి 2 × 10 × 2 ఉంటే సేమ్ బేస్ ఉన్న వాటిని గుణిస్తే మనకి బేస్ అదే అంకె ఉంటుంది, కానీ ఎక్స్పోనెంట్స్ రెండింటిని కూడుకోవాలి. కావున 2 × 10 × 2 215 వస్తుంది. ఇంకా మనం పార్ట్ 1లో ఏమి నేర్చుకున్నామంటే 2 × 10 / 2 ఉంటే ఎక్స్పోనెంట్స్కి తీసివేత చేయాలి అని. అది 2 × 10 - 5 = 2/5 అవుతుంది. మనం ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ని నేర్చుకుందాము. ఉదాహరణ, 2 × 10 5. దీనిని మనం ఇలాగా వ్రాయవచ్చు. చూడండి, 2 × 10 × 2 × 2 × 2 అన్ని బేసెస్ ఒకటే కాబట్టి దీనిని ఇలా రాయవచ్చు. 2 × 10 + 10 + 10 + 10 + 10 అనగా 2/50 వస్తుంది. మనం ఏం చేసామంటే 10 × 5 = 50 వచ్చింది. అంటే ఎక్స్పోనెంట్ ఉంటే రెండు ఎక్స్పోనెంట్స్ని గుణించాలన్నమాట. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. 3/7 ⁻⁻ -9. ఇక్కడ ఇందాకొకటి ఉదాహరణ చూసామే, అలాగే ఈ ఎక్స్పోనెంట్స్ రెండింటిని గుణించుదాం. మనకి 3 ⁻ -63 వస్తుంది. ఇప్పుడు ఇంకొక సూత్రం గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి 2 × 9 100 = 2/100 × 9/100. దీనిని ఇంకొక ఉదాహరణతో అర్థం చేసుకుందాము. 4 × 5 3. దీనిని మనం 4 × 5 × 4 × 5 × 4 × 5 అంటే 4 × 5ని 3 సార్లు గుణించాలి, ఇలా రాయవచ్చు. దీనిని మనం ఈ విధంగా కూడా గుణించేటప్పుడు రాయవచ్చు. 4 × 4 × 4 × 5 × 5 × 5 అంటే 4 × 4 × 4 అంటే 4³. ఇంకా 5 × 5 × 5 అంటే 5³. కావున దీనిని 4³ × 5³ అని కూడా రాయవచ్చు. దీనిని బట్టి ముందు రాసిన ఉదాహరణని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు, అవునా? ఎప్పుడైనా సూత్రాలు మర్చిపోతే చిన్న ఉదాహరణ ద్వారా వాటిని గుర్తు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం అన్ని సూత్రాలని ఒకసారి పునశ్చరణ చేసుకుందామా? ఉదాహరణకి మనకిప్పుడు 2/7 × 2³ ఉందంటే దానిని మనం ఎక్స్పోనెంట్స్ని కలిపి 2/10 అని వ్రాయవచ్చు. అలాగే 2/7/2³ ఉంటే ఎక్స్పోనెంట్స్ని తీసివేత చేసి 7 - 3 అంటే 4, కావున 2/4 అని వ్రాయవచ్చు. మనకి 2/7 ఉంటే ఎక్స్పోనెంట్స్ని గుణించి అంటే 7 × 3 అంటే 21 వస్తుంది, కావున 2/21 అని వ్రాయవచ్చు. దీనిని మల్టిప్లికేషన్ సూత్రము అంటారు. ఇంకొక ఉదాహరణ, 2 × 7 2³ × 7³ అని వ్రాయవచ్చు. మనం ఇప్పుడు 2-3 సూత్రాలు ఒకటేసారి వాడగలిగేలాంటి ప్రాబ్లమ్స్ని చేద్దామా? చూడండి, ఉదాహరణకి 3² × 9/8 ⁻⁻2. ఇక్కడ మనం దీనిని ఎలా సాల్వ్ చేయాలి? 3 ఇంకా 9 రెండు డిఫరెంట్ బేస్లు కావున ముందు 9ని 3 బేస్గా వ్రాసుకోవాలి. అంటే 9 = 3². కావున మనం పై ఉదాహరణని 3² × 3² ⁻8 వ్రాయవచ్చు. ఇప్పుడు మనం 3² మల్టిప్లికేషన్ సూత్రాన్ని అన్వయిద్దామా? మనకి 3² × 316 2 వస్తుంది. ఇప్పుడు మనం మొదటి సూత్రాన్ని అన్వయించి బేస్లు ఒక్కటే కాబట్టి ఎక్స్పోనెంట్స్ని కూడాలి. అప్పుడు మనకి 318 2 వస్తుంది. ఇప్పుడు దీనికి మళ్ళీ మల్టిప్లికేషన్ సూత్రాన్ని అన్వయించితే మనకి 3 -36 వస్తుంది. ప్రాబ్లమ్స్ని ముందు చూడగానే కష్టంగా అనిపించినా చిన్న చిన్నగా ఒక్కొక్క పార్ట్కి సూత్రాలను అన్వయించుకుంటూ పోతే తేలిగ్గా దాన్ని సాల్వ్ చేయవచ్చు. ఇప్పుడు సూత్రాలని గుర్తుపెట్టుకునే కంటే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే అవే గుర్తుంటాయి, అవునా?